టుడే వచ్చేసి వీడియో ఇప్పుడైతే వైరింగ్ అనేది చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీరు చూడండి. ఇక్కడ నుంచి కనెక్షను 4 బల్బ్స్కి అయితే ప్రాసెస్ అయ్యేలాగా నేను ఇప్పుడు వైరింగ్ అనేది చేస్తాను అనమాట. మీరు చూడండి, ఇది 2 వీలర్ వాల్ అనమాట. ఇక్కడ నుంచి అయితే వాష్రూమ్కి అనేది కనెక్షన్ అనేది ఇచ్చాను. ఇక్కడైతే వాల్ అనేది సరిగ్గా లేదు, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడైతే బల్బ్ అనేది సెట్ చేస్తాను. చూసారా, ఇక్కడైతే వాల్ అనేది ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు సెట్ చేసి చూపిస్తాను. కరెంట్ అనేది ఆఫ్ చేశాను. ఇంకా ఇక్కడ వాల్ అనేది సెట్ చేస్తాను. అలా సెట్ చేస్తాను చూడండి. ఇది తీసేస్తాను. సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపించను, ఎందుకంటే కొంచెం స్టాండ్ అనేది లేదు. కింద అయితే తీసిన తర్వాత మీకు కొంచెం చూపిస్తాను అక్కడ నేను వైరింగ్ చేస్తాను అనేది. సో ఇట్లా అయితే ఇప్పేసాను. ఇంకా చూడండి, ఇది మొత్తానికైతే ఇట్లా ఇరిగిపోయింది. దీన్ని సెట్ చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి పాత తీగే, ఇదివరకే బిగించాను. కానీ వాల్ర్ అనేది బాగానే ఉంది, కానీ కింద భాగం అయితే మొత్తానికి పోయిందనమాట. ఇంకా తుప్పు పట్టేయడం వల్ల ఇదైతే పని చేయట్లే. ఇప్పుడు పైనదైతే ఉంచేసి ఇక్కడ జస్ట్ కొంచెం వాల్ర్ అనేది మార్చేసుకుంటున్నా, కొత్తది అనేది పెడుతున్నా అనమాట. చిన్న 2 మేకులు అయితే వేస్తాడు. ఆ మేకులను అయితే కొంచెం స్క్రూలతో తిప్పి తీగ అనేది కొంచెం కట్ చేసి అక్కడ అతికిచ్చి మనం నట్ అనేది గట్టిగా బిగించుకుంటే మనకి ఫ్యూజ్ కరెంట్ షాకులు కానీ లేదంటే ఎర్తలాగా లేకుండా బిగించుకోవాలన్నమాట. బిగించుకుంటే ఇంకా వాల్ర్ కూడా స్ట్రాంగ్గా ఉండిద్ది. ఇంక ఇట్లా పెట్టేసి బల్బ్ అనేది వెలిగించుకుంటే చక్కగా బల్బ్ అనేది వెలుగుతుంది. చాలామంది భయపడుతూ ఉంటారండి, కానీ భయపడవలసిన అవసరం అస్సలే లేదు. మనకైతే కరెంటు తీగలు అనేవి బోర్డుకి అటాచ్డ్ అయి ఉంటే కనుక కంపల్సరీగా ఎంతో కొంత కరెంట్ అనేది వచ్చి ఉంటుంది, మనం స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా సరే. అట్లా కాకుండా మనం బోర్డుకి అనేది అతికించుకుని ఉంటే కరెంట్ తీగ మనమైతే ఇలా హ్యాపీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర అయితే ఇంకా ఇది స్విచ్కి అనమాట. ఈ స్విచ్ బోర్డుది కూడా మాకు టర్నస్కులు అనేది లేదనమాట, చిన్నది. అది లేకపోవడం వల్ల ఇంకా మాకు చాక్ కూడా యూజ్ అయ్యింది. ఇంకా ఇట్లా అయితే మేము బిగించుకున్నాము. ఇంకా చాలామంది కూడా నన్ను అయితే చాలా మెచ్చుకున్నారనమాట. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా, అందువల్ల నేనైతే వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. చాలామంది అయితే చాలా విధాలుగా మెచ్చుకున్నారు. నిజానికి ఇట్లా అయితే బల్బ్ అనేది కొంచెం కింద భాగానికి రావాలి కదా, అందుకే ఇట్లా పైకి ఎత్తి పెట్టేసి ఇట్లా అయితే కరెంట్ తీగలతోనైతే ఇట్లా ఎచ్చాట్ అయితే చేశాను. ఇంకా ఇదనమాట ఈ వీడియో వచ్చేసి. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అక్కడికి బల్బులు అనేవి ఇంకా వెలిగాయి. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అందరూ పొగుడుతుంటే. ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. అలానే మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.